సార్ నా పేరు రామ్ సుబ్రహ్మణ్యం, అసెట్ ఇంటిగ్రేటెడ్ ఇన్ఫో సిస్టమ్స్ 5-స్టార్ పార్ట్నర్ నేను. టాలీ సొల్యూషన్ కంపెనీది ఆల్మోస్ట్ 28 years నుంచి నీ బిజినెస్లో ఉన్నానండి. మీరు అడగచ్చు ఇంకా. మీరంటే ఇప్పుడు టాలీలో ఎట్లా ఉందంటే మోర్ దెన్ 6 months కనుక మీరు జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయట్లేదంట కనుక జిఎస్టీ యొక్క మన నంబర్ వచ్చేసి ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది. అన్లెస్ అండ్ అంటే మీరు కంటిన్యూస్గా ఫైల్ చేస్తే కానీ మళ్ళీ దాన్ని రివోక్ చేసుకుంటే కానీ అండ్ అదర్స్ మీరు ఏదైతే ఇన్వాయిసెస్ ఏవైతే ఇస్తారో వాళ్ళకి అవతల ఎవరైతే ఆ ఇన్వాయిస్ని క్లెయిమ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇన్పుట్ ట్యాక్స్కి ఎలిజిబిలిటీ రాదు. సో మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ నవడేస్ ఏం చేస్తున్నారని అంటే జిఎస్టీ మీరు కంప్లైంటా కాదా మీ దగ్గర నుంచి కొనేటప్పుడే ముందరగానే వాళ్ళు వెరిఫై చేసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫై చేసుకుని మీరు జిఎస్టీ కంప్లైంట్లో లేరు, మీరు 6 months నుంచి రిటర్న్స్ ఫైల్ చేయట్లేదంటే ఆర్డర్స్ కూడా కస్టమర్స్ ఇవ్వట్లేదు. సో దానివల్ల యాక్చువల్గా ఏంటంటే నష్టం ఎక్కువ జరుగుతోంది. సో మోర్ అండ్ మోర్ ఏమవుతుంది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మోర్ ఫోకస్ ఏంటంటే జిఎస్టీ రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమర్స్కి కంపల్సరీ ఫైల్ చేస్తే దే ఆర్ ఆల్సో గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ అవార్డ్స్ ఇస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే హూ ఆర్ యాక్చువల్లీ ది పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ ఫైలింగ్ ది థింగ్ ఓకే దాని స్టార్ రేటింగ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి దే ఆర్ ఎంకరేజింగ్ మోర్ ట్యాక్స్ పేయర్ జిఎస్టీ కలెక్షన్. ఈవెన్ మీరు రీసెంట్గా చూసినా కానీ లాస్ట్ 6 months మీరు జిఎస్టీ కలెక్షన్ చూసుకుంటే 1,80,000, 1,85,000 ఓకే. అలాగే ఎవ్రీ మంత్ ఏంటంటే జిఎస్టీ కలెక్షన్స్ కూడా పెరుగుతున్నాయి. సో దీనివల్ల ఏంటంటే యాక్చువల్గా మన ఎకానమీ కూడా బాగా పెరుగుతోంది ఓకే. అండ్ మోర్ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు మేక్ ది మన టాక్సేషన్ పే చేయడంలో చాలా ఉత్సాహం కూడా చూపిస్తున్నారు. అది యాక్చువల్గా ఏంటంటే మీకు మా టాలీలో మొన్నటి వరకు ఏంటంటే జిఎస్టీ ఫైల్ చేయడానికి ఈజీనెస్ ఉండేది. మొన్న రీసెంట్గా ఏం చేశారంటే హెచ్ఎస్ఎన్ కోడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. ఈ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన దగ్గర నుంచి ఏంటంటే కొన్ని చేంజెస్ రావడం వల్ల మ్యాక్సిమం జిఎస్టీ ఫైల్ చేసే వాళ్ళకి కొద్దిగా మొన్నటి వరకు మాన్యువల్గా ఫైల్ చేసిన వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు తలెత్తాయి. దాన్ని ఏంటంటే ఇప్పుడు ఎవ్రీబడి ఏంటంటే ఇప్పుడు మా టాలీ సాఫ్ట్వేర్ తీసుకుంటే మేము ఇమ్మీడియట్గా ఏం చేసామంటే దాన్ని ప్యాచ్ ఇచ్చేయగలిగాం. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే అడిగిందో ఆ ప్యాచ్ని మేము ఇమ్మీడియట్గా ఇవ్వగలిగాం. టాలీ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈజీగా ఫైల్ చేసేయగలిగారు. 10th లోపల యాక్చువల్గాను వాళ్ళు సేల్స్ యొక్క డీటెయిల్స్ మొత్తం అంతా ఫైల్ చేసేయగలిగారు. వేరే అదర్ కస్టమర్స్ హూ ఆర్ నాట్ యూజింగ్ టాలీ ఓకే వాళ్ళు దే వర్ ఏబుల్ టు ఫైండ్ ఇట్ డిఫికల్ట్. వాళ్ళు మాన్యువల్గా వాళ్ళు డేటా కంపైల్ చేసి ఫైల్ చేయాల్సి వచ్చింది. జీరో ఫైలింగ్ అనేది కంపల్సరీగా చేయాలి సార్. థ్యాంక్ యూ సార్.